మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. చెప్పండి, ఏం పేరు? నా పేరు బాలకృష్ణ అండి. మొత్తం పుట్టి పెరిగింది మొత్తం సికింద్రాలోనేనా? మొత్తం ఇక్కడనే భోజగుట్ట శివాజీ నగర్ మాది, మైదీపట్నం డివిజన్, నాంపల్లి మండల్. అయితే మాకు ఇప్పుడు డైలీస్లో మాకు కిషన్ రెడ్డి మీద అభిమానం ఉంది. ఎందుకని అట్లా? మాకు చిన్నదానికైనా పెద్దదానికైనా పిలిస్తే చిన్న ఒక ఫోన్ చేసిన పిఏకి ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకుంటాడు. ఈ కరెంటు పోల్లు వేయించిండు మొన్ననే ఇనాగ్రేట్ చేసిండు. మన అది ఏది కమిటీలు శాంక్షన్ చేసిండు. మాకు చిన్న దానికి వాటర్ లేకుండా కానీ ఏంటి అయినా కానీ మన బీజేపీ పార్టీ నుంచి నీళ్ళు తాగుతున్నాం అంటే కిషన్ రెడ్డి పుణ్యాన్ని నీళ్ళు తాగుతున్నాం. ఈరోజు మేము ప్రతి ఒక్క విలేజ్ వాళ్ళు ఉండడు ఇక్కడ 30 సంవత్సరాల నుంచి మేము వ్యక్తిగతంగా ఇక్కడ ఉన్నాం. మాకు నాణ్యత లేనందుకు డబ్బులు పెట్టాం, మమ్మల్ని నుంచి తీసి పంపించాలని చెప్పేసి గవర్నమెంట్ అనుకోయినాయి. అయితే మేము దానికి వ్యతిరేకంగా చేస్తే ఒక కిషన్ రెడ్డి సారు కేసు వేసి స్టేజ్ తీసుకొచ్చి మమ్మల్ని లేవెట్టిన ఓ స్థానంలో పెట్టిండు. వేసేది మొత్తం బీజేపీ పార్టీ నుంచి మేము బతుకుతున్నాం. ఇప్పటికీ మాకు ఏ పార్టీ కూడా ఇంతవరకు మేలు చేయలేదు. మాకు ఇంతవరకు కానీ ఏ చిన్నదైనా రోడ్డు కనెక్షన్ చేసుకుని రోడ్డు వేయించినా కానీ ఈ అన్ని పోల్లు, ఈ లైట్లు, స్ట్రీట్ లైట్లు ఇవన్నీ మొత్తం ఆ సారు పిఐకి నుంచి ఫోన్ చేసి మన దేవర కరుణాకర్ అన్న గారు కార్పొరేటర్ గెలిచాడు. ఆయన చనిపోయింది. ఇప్పుడు ఆయన చనిపోయిన కాడి నుంచి మన కిషన్ రెడ్డి అంతా ఇన్ఛార్జ్ ఇలాగ కార్పొరేటర్ వాళ్ళ కొడుకును పెట్టుగా మొత్తం చూసుకుంటున్నాడు. ఇప్పుడు మరి ఇక్కడ బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ గారు గెలిచే అవకాశం ఉందంటారు? మరి పద్మారావు ఇంతవరకు మేము పుట్టి 30 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాం కానీ పద్మారావు ఒకరోజు ఇక్కడ వచ్చింది లేదు, చేసింది లేదు. మాకు పద్మారావు మీద అభిమానం లేదు. మాకు కిషన్ రెడ్డి ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం. బీజేపీ పార్టీ నుంచి మాకు మంచి పనులు అవుతున్నాయి. ఏ నాయకుడు వచ్చినా గెలిచినా చేసినా మాకు ఇంతవరకు ఎవరు ఏం చేస్తలేరు. ఒక చెప్తున్నారు చేస్తామని అంటున్నారు కానీ అది ఇది అంటున్నారు కానీ ఒక జ్ఞానత అనేది రాకుంది మాకు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారి హయాంలో మన సికింద్రాబాద్ మొత్తం కూడా అభివృద్ధి చెందింది అంటారా? మరి అభివృద్ధి ఫుల్ నడిచింది ఆయన వల్లనే. ఏడ చూసుకో పనులు, రోడ్లు కానీ, డీనీస్లు కానీ అన్నీ ఆయన ఎంపీ ఫండ్లసుగా చేపించిండు. ఆయన మాకు ఎంపీ ఫండ్ నుంచే చాలా వర్క్ తీసుకున్నాం మేము ఇంతవరకు. కానీ ఇప్పుడు మీ బస్తీలో ప్రస్తుతం ఉన్న సమస్యలు ఏంటి? మాకు ఒకటి పైన కొంచెం రోడ్డు కొంచెం ప్రాబ్లం ఉంది. అది ఒక 100 ఫీట్లు రోడ్డు వస్తుంది. అది ఒకటి ప్రాబ్లం ఉంది. కొంచెం నీళ్ళు పైపులు మొన్ననే చెప్పినాం సార్కుగా, చెప్తే చేపిస్తామని చెప్పి అన్నాడు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పడింది కదా, ఎలక్షన్ తర్వాత నాన్న మేము పని చేపించుకుంటాం అడిగి సార్ను. అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడైతే సికింద్రాబాద్లో మాత్రం కిషన్ రెడ్డి గారే గెలుస్తారని మీరు అంటున్నారు? మాకు కిషన్ రెడ్డి పర్ఫెక్ట్గా ఆయననే గెలిచేది. ఏంటంటే జనాలు ఏంటంటే ప్రతి ఒక్కసారి ఈయననే ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు పద్మారావు ఇన్ని రోజులు ఎమ్మెల్యే ఎక్కడో ఉన్నాడు, మాకు ఒక రోజు ఇటు వచ్చి చూసింది కాదు, మాకు తెలియదు. అంటే చిన్న చిన్న మనుషులకు పెద్ద పిల్లలకు కూడా తెలియదు పద్మారావు అని. ఇదే ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఉన్నాడు కదా, అటువంటి మనుషులకు పద్మారావు అనేది ఎవరు తెలియదు. అటువంటి వ్యక్తికి ఓట్లు ఎట్టేస్తారండి ఇక్కడ చెప్పండి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన తెలంగాణలో బీజేపీ ఎన్ని స్థానాల్లో గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? మేము మొత్తం 10 స్థానాలన్నా కంపల్సరీ గెలుచుకున్నాలని మా అభిప్రాయం ఉంది. ఖచ్చితంగా కన్ఫామ్గా. కాంగ్రెస్ ఎక్కువ స్థానాల్లో గెలుస్తుందని అంటున్నారు కదా. కాంగ్రెస్ అంటే ఇప్పుడు రోలింగ్లో ఉంది కదా పార్టీ, సీఎం వాళ్ళే కదా, వాళ్ళకి రావచ్చు. మా ఎంత లేదన్నా 8 సీట్లన్నా మేము ఎంపీ స్థానాలు గెలుచుకుంటాం బీజేపీ నుంచి.